ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను. ఇందులో ఒక డైలాగ్ అయితే ఉంటది. దాంతో పాటు సాంగ్ కూడా బాగుంటది. ఓకే. ఈ డైలాగు దాంతో పాటు సాంగ్ మీద చేసినా చాలా అమేజింగ్ అయితే ఉంటది. కానీ చాలా సింపుల్‌గా ఉంటది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎలా ఉందో చూద్దాం. తమ్మి తమిళా పక్కా తెలుగు మన జోలికొస్తే బ్రదరు అంటే పార్టీ బెదరు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నిజం చెప్పాలంటే చాలా సింపుల్‌గా ఉంటది. ఓకే. వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఇందులో ఫోటో యానిమేషన్ మొత్తం చెప్పాలి నేను. ఫోటోస్ అయితే అసలు ఏం పెట్టలేదు ఇందులో. ఫోటో గురించి చెప్పేస్తాను కాబట్టి. ఓకే. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏందంటే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? చాలా డిస్క్రిప్షన్‌లో ఉంది కాబట్టి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓకే. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. ఫాంట్ టు ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కింద ఉంది ఫాంట్ అనేది. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను నిన్న ఆల్రెడీ ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫాంట్ చెప్పాను కదా! ఫాంట్ బాగుంటది. ట్రై చేయండి. ఓకేనా? ఒకటేందంటే ఒకటి చెప్తాను. ఏదైనా చైల్డ్‌హుడ్ ఫోటో ఉంటే ట్రై చేయండి పెట్టడానికి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. అంటే నాకు అనిపించింది. ఆ వీడియోలో నేను చూసినప్పుడు అట్లా అనిపించింది నాకు. మేబీ మీకు నచ్చితే పెట్టండి. లేకపోతే వదిలేసేయండి. అది పెట్టాలని రూల్ ఏం లేదు కాబట్టి. వీలుంటే పెట్టండి. లేకపోతే లేదు. ఓకే. మాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి. నేను పెడతాను చూడండి. ఒక ఫోటో ఉంది. ఒక్క నిమిషం. ఇది 4 సెకండ్ వరకు జరిపేసిన. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళి జెడ్ వాల్యూని 150 చేస్తున్నా. జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేస్తా. ఓకే. స్టాండర్డ్ 30 తోటి దాని తర్వాత ఎక్స్‌పోజర్‌ని తక్కువ చేస్తున్నా. ఎంత అంటే ఒక 150 చేసుకోండి. -0.150. దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ చేసుకుంటే ట్రై చేయండి. బ్లాక్ అండ్ వైటే పెట్టనీకి. ఓకే. దాని తర్వాత చాలులే బాగుంది. దీనికి ఒక ర్యాండమ్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్ అని ఉంటది కదా! దాన్ని యాడ్ చేసుకోండి. కింద మనకు టూ మచ్ అని ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకోండి. ఇలాగైతే కొంచెం షేక్ అనేది ఎక్కువ ఉంటది. దీన్ని ఓపెన్ చేసి ఎక్కువ చేసుకోండి. ఒక 3, 4 పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫోటో గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఫోటో దాంతో పాటు ఒక షేప్ కూడా ఉంటది. ఫస్ట్ అయితే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసి కిందికి తీసుకొస్తున్నా టోటల్ డౌన్‌లో తీసుకోకపోయినా నో ప్రాబ్లమ్. మీరు జెడ్ వాల్యూని కొంచెం డిక్రీజ్ చేస్తే సెట్ అయిపోతది. కానీ నేను కిందికి తీసుకొచ్చిన. ఇప్పుడు దీనికి కీ యానిమేషన్ పెడదాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లో వచ్చి ఈ సైడ్ జరుపుకోండి. ఇలా వస్తది. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి ఇలా కొంచెం అంటే స్క్రోలింగ్ అయితే ఉండాలి మనకు. ఓకే. ఇలా దీనికి మీరైతే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. చూశారు కదా! ఎఫెక్ట్ అయితే ఇలా వస్తుంది. దీన్నే కాపీ చేసి పైనుంచి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ ఇక్కడ ఇంకో ఫోటో దగ్గర వచ్చి ఇంకో ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోకి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. దీన్ని డౌన్‌లో తీసుకురండి. ఇలా ప్రతి ఒక్క ఫోటో మీకు ఐడియా ఉంది. ఆ షేప్ కిందికి తీసుకొస్తే ఆ షేప్ పైన మనకు లిరికల్ అనేది కొంచెం అట్రాక్టివ్‌గా అయితే కనిపిస్తది. ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోని చేసుకోండి. మీకు ఐడియా ఉంది. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతే. కొంచెం టైం లేదు. నేను బయట ఉన్నా కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది నాకు. ఓకే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.